సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేశ్వర ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు కళావతి, ఉప సర్పంచ్ బోయిని కవితా బాలరాజ్ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మా కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషకరమన్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా ₹1.5 కోటి వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాతోటి వార్డు మెంబర్లకు నన్ను గెలిపించి దాని స్థాయికి తీసుకొచ్చిన ఊరి ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నేను ముందుగా చెప్పినట్టుగా మన గ్రామాభివృద్ధిలో నేను పాల్పంచుకుంటానని ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అదేవిధంగా మండలంలో కూడా వివిధ గ్రామాలు మేము వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి ఆత్మ కమిటీ చైర్మన్ లతా నరేందర్ రెడ్డి గారు, తోట సర్పంచ్ కొండలరెడ్డి గారు, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మా అక్కం సామాన్య గారికి మా ప్రత్యేకంగా తుక్కాపూరు వారి పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం అనేది ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోదామని కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ముత్యంరెడ్డి సార్ ఏ విధంగా చేసిండు, సీనన్న గారి ఆధ్వర్యంలో ఏ విధంగా చేస్తున్నాం, గతంలో 2 సంవత్సరాలలో దాదాపు ₹1.5 కోటి ఖర్చు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇంకా మరి ముందు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ వీళ్ళ ఈ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు కంగ్రాచులేషన్ చెప్తూ అన్ని విధాల అభివృద్ధి పథకంలో ముందుకు పోతూ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరిని కూడా కించపరచకుండా సమానంగా మొదటి ప్రథమ పౌరురాలుగా చూసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ స్వామి కళావతి గారిని కోరుకుంటున్నాను.